గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అయ్యప్ప స్వామి మాల ధరించిన ఎస్ఐకు ఈరోజు మెమో జారీ అయింది. దీని మీద హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం. మనతో పాటు వెంకటేశ్వరరాజు ఉన్నారు విహెచ్పి నుంచి. ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం. ఈరోజు ఒక ఎస్ఐకి మరి ముఖ్యంగా అయ్యప్ప మాల వేశారన్న క్రమంలో మెమో జారీ చేసింది పోలీసు శాఖ. ఎలా చూస్తుంది హిందూ సంఘాలు, మరి ముఖ్యంగా విహెచ్పి ఎలా చూస్తుంది? కొన్ని డికేడ్స్ నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి వేసుకుంటున్నటువంటి మాలధారణం, నియమాల తోరణం, భవ్యమైనటువంటి ఆ యొక్క మణికంఠుని, ఆ యొక్క ఏదైతే అయ్యప్ప స్వామి యొక్క మాల వేసుకొని వాళ్ళు మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా చాలా పవిత్రంగా వాళ్ళు డ్యూటీ చేస్తారు. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మాల వేసుకొని వాళ్ళు డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళను డిస్టర్బ్ చేయడం అనేటువంటిది ఒకటి. దాని తర్వాత మీరు మాల వేసుకొని ఏదైతే మీరు డ్యూటీ చేస్తున్నారో మీరు లీవ్ పెట్టేసి చేయడం అనేటువంటిది ఈ రోజు ఎందుకు వచ్చింది? వాళ్ళ వినాశకాలే విపరీత బుద్ధి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ యథా రాజా తదా ప్రజ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి పైనుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లు, పాపం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఒత్తిళ్ల మూలాన వీళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క సర్కులర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వాళ్ళ సర్కులర్ అందరికీ పంపించారు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి, మాల లేనప్పటికంటే మాల ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీ బాగా చేస్తారు ఇంకా. ఎందుకంటే తన యొక్క డ్యూటీని బ్రహ్మాండంగా చేసేటువంటి అదొక టైం అది. కాబట్టి వాళ్ళను డిస్టర్బ్ చేస్తూ, తర్వాత ఇంకొక విషయం అండి, ఇవాళ నిజంగా సనాతన ధర్మంలో ఉండేటువంటి ఏదైతే ఆచారాలు ఉన్నాయో వాటి మీదనే వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అదే ఇతర మతస్థుల మీద పెడతారా? ఇతర మతస్థుల మాట అంటారా? ఇవాళ రంజాన్ వస్తే ఇక్కడ ఒక పాయింట్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నో పర్మిషన్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ గ్రోయింగ్ హెయిర్ అండ్ బియర్డ్, wearing of civil dress, quote and unquote, ikkada black dress without shoes for religious purpose to any member of the disciplinary force like police while on duty. If any police person desires to observe diksha, quote and unquote, they can apply for leave to do so anedi. ఎంత హాస్యాస్పదం అండి అది. సిక్కులు వాళ్ళు తలకు పెట్టుకుంటారు, బియర్ పెట్టుకుంటారు. వాళ్ళని వద్దంటాడు ఆయన. ఒకసారి అడగండి, విషయం చెప్తున్నాను. అంటే ఎవరి ఆచారాలు ఎవరి పద్ధతుల వాళ్ళ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మాల వేసుకున్నారు కాబట్టి పెంచుతారు, అవి పెరుగుతాయి, తప్పేం లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇవాళ నిజంగా ఎంత దారుణం అంటే ఇదే ప్రభుత్వంలో ఉండేటువంటి ఇవాళ కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఒక పెద్ద మనిషి అడుగుతాడు, ఈ రామవారధి తలనిమన్నార్ నుంచి ధనుష్కోడికి కట్టినటువంటి రామవారధి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి ఆ యొక్క వారధిని కట్టాడు అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ విషయం చెప్తున్నా. ఇంకొకటి ఏమంటాడంటే సనాతన ధర్మము అదొక కరోనా లాంటిదట. వాడికి బుద్ధి ఉన్నదా అనేటువంటి, ఏ దేశంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ గడ్డ మీద పుట్టాడు, ఏ నీళ్లు తాగుతున్నాడు, వాడు ఎంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భూమిలో పుట్టి వాడు అడుగుతున్నటువంటి పరిస్థితి ఏంది అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటిది చాలా తప్పు. అది వెనక్కు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ తీసుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ ఎలా ముందుకెళ్తుంది? దాని యొక్క పర్యవసానం వాళ్ళ మీటింగ్ పెట్టేసేసి ఆల్రెడీ మీటింగ్ అనౌన్స్ చేసుకున్నారు. డెఫినెట్గా మీటింగ్ పెట్టి దాన్ని ఏం చేయాలి, ముందు ఎట్లా దీని మీద రిటాలియేషన్ ఉండాలి అనేటువంటి భావన అందరికీ వచ్చింది. తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. అందరికీ కూడా సనాతన ధర్మీయులు ఏదైతే ఉన్నారో, హిందూవాదులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో, మనసా వాచా కర్మణ ఒక్కసారి ఆలోచించండి. మన మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ, మన ఆడపిల్లలు కానీ, మన కథ కానీ, వాళ్ళ మీద జరుగుతున్నటువంటిదన్నీ కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రతి ఒక్క హిందువు మీద ఉన్నది. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ కేరళలో జరుగుతున్నటువంటి విషయం, ఇంతకుముందు కాశ్మీర్లో జరిగినటువంటి విషయం, ఇవాళ మొన్నటికి మొన్న బెంగళూరులో చంపినటువంటి విషయం, ఏది కర్ణాటకలో, దాని తర్వాత మహారాష్ట్రలో అన్యాయంగా ఇద్దరు సాధువులను చంపినటువంటి విషయం. వీటన్నిటిని చూసుకుంటూ కూడా ఇంకా నిర్వీర్యంగా నిస్తేజంగా హిందువులు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరి మనస్సాక్షికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క హిందువుకు ఉన్నది. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఎక్కడ ఏది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఇక్కడ మన
జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, అక్కడ హిందువుల యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ఏముందో ఒకసారి చూడొచ్చుకోండి. అవతల వాళ్ళు ఏ విధంగా ఓటింగ్ చేశారు. 99.9% ఓటింగ్ చేస్తే ఇవాళ హిందువుల యొక్క ఓటింగు ఇవాళ 23% దాటలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏంటి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. మరొక కాశ్మీర్ కావాలా, మరొక బెంగాల్ కావాలా, ఏంటో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అందరి భుజస్కంధాల మీద ఉన్నది. ఇవాళ మనందరం కనుక ఇట్లనే కనుక ఉంటే, ఈ విధంగానే కనుక సహించుకుంటూ ఉంటే డెఫినెట్గా మరో వెస్ట్ బెంగాలు, మరో ఢాకా, మరో పాకిస్తాన్ జరుగుతుంది. అప్పుడు మనమే బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మన అక్క చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన యొక్క తరాలు, భవిష్యత్ తరాలు కూడా వాళ్ళని ఆలోచించాల్సినటువంటి అవసరం, వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క హిందువు మీద ఉన్నదని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ యొక్క సర్కులర్ ఏదైతే ఉందో ఈ వెనక్కు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు బ్రహ్మాండంగా డ్యూటీ చేస్తారు. ఇదివరకు లేని ఈ సర్కులర్లన్నీ ఇప్పుడెందుకు, వాళ్ళ మీద రుద్దాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. మొత్తంగా అయితే మాత్రం విహెచ్పి నుంచి మాత్రం తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది, ఖండించడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం చర్చించి ముందుకు వెళ్తూ ఉంటుంది హిందూ సంఘాలు. వీడియో జర్నలిస్ట్ సృజన్తో సచిన్, RTV హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.